ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగంలో 4వ అధ్యాయమైన సోమ ఆగమనము గురించి తెలుసుకుందాం. సీత వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత మహారాణి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె పేరు ఊర్మిళ. సీత ఊర్మిళలకు చిన్నాన్న కూతుళ్ళు ఇద్దరుండేవారు. వారు కూడా వీళ్లతోనే ఉండడం వల్ల ఇల్లంతా పిల్లలతో నిండి ఉండేది. సీతకు దాదాపు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సీత కంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దదైన ఒక యువతి సోమ రాజప్రాసాదం ముందు తిరుగుతూ ఉండగా మహారాజు ఆమెని ఏమీ ప్రశ్నించకుండా సేవకురాలిగా తీసుకున్నారు. ఆమె సీతకు వ్యక్తిగత సహాయకురాలుగా మారింది. మా వలనే ఆమె కూడా మా రాణిని మాతా అని పిలవసాగింది. సోమ గుండ్రని ముఖంతో చక్కటి చిరునవ్వుతో చాలా ఆకర్షణీయంగా ఉండేది. దాదాపు సీత ఉన్నంత ఎత్తులోనే ఉండేది, కాని అంత పల్చగా కాదు. ఆమె అంత అందంగా ఉన్నప్పటికీ తనను తాను ప్రత్యేకంగా చూపించుకోవడానికి ఏమీ చేసేది కాదు. కనుక ఆమె చాలా నిరాడంబరంగా కనబడేది. జుట్టును ఎప్పుడూ కట్టుకుని గుడ్డతో కప్పుకుని పనికి అడ్డు రాకుండా చూసుకునేది. ఏ పనైనా సునాయాసంగా చేసేది. సోమ గురించి ప్రత్యేకంగా చెప్పవలసినది ఆమె వినయం, సేవ, పరిణితి, వివేకాలు వయసుని మించి ఉండేవి. దానికి తోడు ఆమె హుందాతనం నాకు ఎప్పుడూ మా నాన్నను గుర్తు చేసేది. ఆయనను తన గురించి తన కోసం ఒక క్షణమైనా ఆలోచించకుండా ప్రతిదీ యజమాని కోసమే చేసే ఆదర్శ సేవకుడు అనుకునేదాన్ని. సోమలో కూడా అవే లక్షణాలు ఉండేవి. ఏ పని ఆమెకు నీచమైనది కాదు. అవసరమైన పనులు చేయడానికి అందరికంటే ముందుండేది. వాటిని దాటి మాత యొక్క కోరికలు, ఆలోచనలు ఆమె వ్యక్తీకరించడానికి ముందే సోమకు తెలిసినట్లు ఉండేది. మాత ఒక మిఠాయి కావాలనుకునేసరికే సోమ దానిని తయారు చేసి ఉంచేది. మాత పూజ కోసం పూలు లేదా పండ్లు సేకరించాలనుకుంటే సరిగ్గా మాతకు అవసరమైన వాటితో సోమ సిద్ధంగా ఉండేది. కొన్ని రోజుల్లో మాతకు ఇది అర్థమై తన కోరికలకు సోమ పరిపూర్ణ శృతిలో ఉండటం పట్ల ఎన్నడూ ఆశ్చర్యపోలేదు. నేను ఆమె పట్ల ఎంతో ఆకర్షితురాలనై అనేకనేక విషయాల్లో ఆమె సలహాలు తీసుకునేదాన్ని. నిజానికి ఆమె నా బిడ్డ కాగలిగిన వయసులో ఉండేది. నేను సోమను సీతమ్మకు స్వయంగా కొనసాగింపుగా భావించేదాన్ని. ఒకానొక రోజు నేను బయట కూర్చొని సాయంత్రం పూజకు పూలమాల కడుతుండగా సోమ వచ్చి మాత నా వద్దకు వస్తోంది అంది. హఠాత్తుగా సీత నన్ను కప్పి ఉంచిందేదో తొలగిస్తున్నట్లుగా చేసింది. ఏమిటది మాత? నేను నా భుజాల మీద నుంచి ఏదో పురుగు తోలుతున్నట్లు భావించి అడిగాను. అకస్మాత్తుగా ఆమె ఆశ్చర్యాన్ని సూచించే ముఖంతో వెనక్కు జరిగింది. నేను దానిని తొలగించలేను. ఏమిటి తొలగించేది అని నేనడిగాను. నేను నా చుట్టూతా కీటకాలు ఎగురుతున్నాయా అంటూ నేను నా భుజాలపైన వెనక చూశాను. కాని ఏమీ కనబడలేదు. ఆమె తన తల పట్టుకొని, కాదు మీనాక్షి, నేను నీ చుట్టూ ఒక మేఘం చూస్తున్నాను. కాని నేను దానిని తొలగించలేను. నన్ను క్షమించు. మేఘమా? నాకు ఏ మేఘమో కనబడడం లేదు మాతా. సీత ఓదార్చే స్వరంతో, పర్వాలేదు, నేను దాని గురించి తండ్రిగారితో మాట్లాడతాను అంది. నేను నా గదికి వెళ్లిన తరువాత ఆ సంఘటన గురించి ఆలోచించాను. మాతను అంతగా కలవరపెట్టేటట్లుగా ఆమె ఏమి చూసి ఉంటుంది? ఆమెకు మనలో ఎవ్వరూ చూడలేని లేదా తెలుసుకోలేని విషయాలను చూసి తెలుసుకోగల ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయని నాకు తెలుసు. ఆమె మన మనస్సులను, హృదయాలను చదవగలదు. కాని తనకు తెలిసిన దానిని చెప్పడంలో ఎన్నడూ ఆడంబరం ప్రదర్శించదు. బహుశా ఆవిడ మా కుటుంబానికి పట్టిన దురదృష్టాన్ని, దాని భారం నేను మోయడాన్ని చూసి ఉంటుంది. నేను మాత సమక్షంలో ఆనందంగా ఉన్నప్పటికీ అది పోదు కదా. సోమ మా సంభాషణ వినగలిగేంత దూరంలోనే ఉంది. ఆ మరునాడు ఆమె నా వద్దకు వచ్చింది. మీనాక్షి, నువ్వు మాతను విశ్వసించు. ఒకవేళ ఆవిడ ఏదైనా దోషాన్ని చూసినా ఆమె దాని పట్ల జాగ్రత్త వహించగలదు. నువ్వు విచారపడకు అంది. నేను తల ఊపి, నేను కూడా అదే అనుకున్నాను, పేలవమైన నవ్వుతో అన్నాను. మనలో చాలా మంది ఆమె నుంచి స్వస్థతను పొందాము.
ఆమె దాని గురించి జాగ్రత్త తీసుకుంటుందన్న విశ్వాసం నాకుంది. నా కంఠం జీరబోయింది. ఆ క్షణంలో నేను సోమకు ఎంతో సన్నిహితమైనట్లు అనిపించి, మా కుటుంబ రహస్యాన్ని అనేక తరాల కిందట మేము గొప్ప దురదృష్టానికి గురి అయ్యామని చెప్పబోయాను. కానీ నా నోటి నుంచి మాట పెకల్లేదు. నిజానికి మా నాన్న గతం గురించి ఎన్నడూ చెప్పి ఉండకపోవడం వలన నేనే దానిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇక నేనేం చెప్పను. ఆ ఆలోచన నా మనసులోనికి రాగానే మా కుటుంబం విషయం నా గుండెల్లోనే పాతిపెట్టబడింది. సీత అద్భుత సౌందర్య రాశిగా తయారైంది. ఎప్పుడైనా ఆమె బయటకు వెళితే ప్రజలు నిశ్చేష్టులై ఆమెనే చూస్తూ ఉండిపోయేవారు. సీత దాని గురించి పట్టించుకోకపోయినా మహారాజుకు అది అంత ఇష్టం ఉండేది కాదు. ఆయన సునయన మాతతో అనేకసార్లు మిథిలా నగర ప్రజలు ఆమె బాహ్య రూపాన్ని కాక అంతర్ సౌందర్యాన్ని దర్శించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పటం నేను విన్నాను. మిథిల ప్రజలు ఆమె బాహ్య సౌందర్యాన్ని దర్శించే భాగ్యం పొంది ఉండవచ్చు. కానీ పరివార కృత్యాల్లో ఉన్న మేము ఆమె హృదయంలోని దాతృత్వాన్ని చూశాము, ప్రేమించాము. ఎవరైనా దేనికైనా ఇబ్బంది పడుతూ ఆమె వైపుగా వెళ్ళినా, లేక ఏ కుటుంబమైనా దురదృష్టానికి గురి అయినట్లు విన్నా, తనకు అత్యంత ప్రియమైన సన్నిహితమైన వారికి అది సంభవించినట్లుగా ఆమె సహాయం అందించేది. మహారాజు దానిని చూసి ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. పైగా ఆమె మనస్సును అభినందించేవారు. గార్గి వద్ద నుండి మాత ఆధ్యాత్మిక విషయాలు చర్చించడం నేర్చుకుంది. జనకుడు ఆ చర్చలను ప్రోత్సహించేవారు. మొదట్లో అన్నిసార్లు ఆయనే చర్చల్లో గెలిసేవారు. చివరిలో ఒక కష్టమైన ప్రశ్నను ఆమెకు సవాలుగా విసిరేవారు. అయితే అది ఎంతో కాలం సాగలేదు. త్వరలో ఆమె గొప్ప అంతర్దృష్టితో సమాధానమిచ్చేది. అప్పుడు మహారాజు ఒక సంతృప్తికరమైన చూపును, మెచ్చుకోలును ప్రసరించేవారు. ఆమె అంతర్దృష్టితో బదులిస్తోందని మాకు, అంటే పరిచారకులకు చెప్పబడింది. తరువాత కొన్నేళ్లకు ఆమె చర్చిలో గెలుపొంది ఆయనపై జవాబు చెప్పలేని క్లిష్టతరమైన తాత్విక ప్రశ్నలు సంధించేది. మేము వంటశాలలో ఉండి జనక మహారాజు, నేను ఇంకా ఆమె మాట్లాడుతున్న స్థితిని అనుభవించలేదు అని, ఆ చిన్న కుమార్తె వద్ద ఓడిపోయాను అని చెప్పటం విని నిర్ఘంతపోయాము. ఇప్పుడు నువ్వు నా గురువువి అని ఆయన ఆమెతో చెప్పారు. తండ్రి, అలా ఎన్నడూ అనకండి, పెదాలపైన వేళ్లుంచుకుని చెప్పింది. నేను కేవలం మీ కుమార్తెను, ఎప్పటికీ మీ కుమార్తెనే. ఆయన నవ్వి ఇలా అన్నారు. సీత, నీ బుద్ధి అనేక ముఖాలు గల వజ్రం లాంటిది. నాకు తెలిసిన అనేక మంది బుద్ధుళ్ల కంటే ఎంతో ఎక్కువ అంతర్దృష్టి కలిగినది. నువ్వు ఎప్పుడూ దానిని ప్రపంచానికి సేవ చేయటం కోసం ఉపయోగించు. దానికి వేరే లక్ష్యం లేదు. ఎన్నడూ గర్వాన్ని ప్రవేశించనీయకు. గొప్ప బోధకులతో సహా ఎంతో మంది పతనానికి అదే కారణం. సౌందర్యవంతమైన రూపం, తెలివితేటలు కలిగిన బుద్ధి, సున్నితమైన హృదయం కలిగి ఉన్నప్పటికీ మాత వాటిని ఎంత మాత్రమూ పట్టించుకోనట్లు ఉండేది. ఆమె సాధారణమైన దుస్తులు ధరించేది, ఎంతో వినయంగా మాట్లాడేది. అడవి యొక్క స్వేచ్ఛను, ఇచ్ఛా ప్రకారం నడుచుకోవడాన్ని, ప్రకృతి యొక్క వాస్తవీకరణలోని సమృద్ధిని ఆమె ప్రేమించేది. వాటిని అందరూ ప్రేమించి ఆనందించాలని కోరుకునేది. సోమ వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత మాత ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడపడం మొదలుపెట్టి, మేమందరము వేరువేరు పనుల్లో ఉండగా ఆమె ఆ అడవిలో తిరుగుతూ ఉండేది. ఆమె ఇక్కడ ఎక్కడా కనబడడం లేదని మేము గ్రహించినప్పుడు నేను ఆందోళన పడేదాన్ని. సోమ, నేను అడవిలోకి వెళ్ళి ఆమెను కనుక్కొని తెస్తాను అని హామీ ఇచ్చేది. అటువంటి సందర్భాలలో ఒకసారి సునైన మాత సీత కోసం వెతుకుతుండగా ఆమె ఎక్కడా కనబడలేదు. ఆమె నా వద్దకు వచ్చి సీత గురించి ఆరా తీయగా నేనేమీ చెప్పలేకపోయాను. నిన్న సాయంత్రం నుంచి నేను ఆమెను చూడలేదు అని చెప్పాను. ఆమె కొంచెం ఇబ్బందిగా కదులుతూ, ఊర్మిళ కూడా ఆమెను చూడలేదు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. ఆమె వెళ్ళి చాలాసేపు అయ్యింది అని గుణిగింది. అప్పుడు సునైన మాత సోమను ప్రశ్నించగా ఆమె కూడా నా వలనే బదులు ఇచ్చి, ఆమెను ఎక్కడ వెతకాలో నాకు తెలుసు అంది. నేను సోమ వైపు నాకు తెలుసు అనడంలో సోమ ఉద్దేశమేమిటి అన్నట్లు చూశాను.
సీత అడవిలో నడుస్తూ దాని సౌందర్యాన్ని అనుభూతి చెందడం, జంతువులతో గడపడం కోసమే అయితే ఒంటరిగా వెళ్ళదు. తన చెల్లెళ్లను, సేవకులలో కొందరిని పిలుస్తుంది. కాని ఆమె ధ్యానములో దేవతలతో సంభాషించాలనుకున్నప్పుడు మాకు తెలియకుండానే జారుకుంటుంది. నేననుకోవడం ఇవాళ ఉదయమే ఆమె అడవికి వెళ్ళి ఉంటుంది అని నెమ్మదిగా జవాబిచ్చింది సోమ. నేను ఆమెను తిరిగి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను అంది. సోమ, దయచేసి వెంటనే వెళ్ళి ఆమెను రాజప్రాసాదానికి తిరిగి రమ్మని చెప్పు అని అభ్యర్థించింది సునయనమాత. ఈ రోజు రాత్రికి గార్గితో సహా అనేక మంది ఋషులు వస్తున్నారు. సీత వాళ్లకు రాత్రి భోజనం అందించడానికి, సాయంత్రం వారితో కలిసి గడపడానికి ఇష్టపడుతుందని నాకు తెలుసు. ఆమె వారు వచ్చే సమయానికి సిద్ధంగా ఉండాలి. చీకటి పడుతోంది. ఋషులు త్వరలోనే వస్తారు. సీత స్వయంగా వారికి సేవ చేయాలని అనుకుంటుందని నాకు తెలుసు అని సునయనమాత అన్నారు. సోమ వెళ్ళింది. నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎంతోసేపు గడపకుండానే సునయనమాత, సోమ సీత వచ్చారేమో చూడు అంది. నేను తలపట్టుకున్నాను. ఏం జరిగి ఉంటుంది అని సునయనమాత అంటుండగా నేను ఆమె పరిస్థితిని గ్రహించి వెంటనే, వారు అక్కడే ఎందుకు ఉన్నారో నేను వెళ్ళి చూసొస్తాను. బహుశా ఏ జంతువైనా ఆపదలో ఉందేమో అన్నాను. సునయనమాత తలూపింది. మనందరికీ సీత జంతువుల పట్ల చూపే శ్రద్ధ అనుభవమే. ఏ జంతువు గాయపడినా లేదా దాడికి గురి అయినా సీత వాటిని శ్రద్ధగా చూస్తూ తాను చేయగలిగిందంతా చేసే వరకు ఊరుకోదు. అవును మీనాక్షి, వెళ్ళి వాళ్లను త్వరగా రమ్మని చెప్పు అని సునయనమాత పలికారు. నేను అరణ్యానికి వెళ్ళి చాలా సంవత్సరాలయ్యింది. ఈ మధ్య మాతతో పాటు సోమయే వెళుతోంది. అందుకని ఆ దట్టమైన చెట్ల మధ్యలోకి జాగ్రత్తగా ప్రవేశించి సన్నని దారిగుండా నడుస్తూ మొదట్లో నెమ్మదిగాను, తరువాత బిగ్గరగాను వారిని పిలవసాగాను. సోమా, మాత అంటూ. బదులు రాలేదు. నేను ఆ పొదల్లోకి మరంత లోపలికి వెళుతూ వారిని పిలవసాగాను. ఎట్టకేలకు నాకు సోమ రావడం కనబడింది. కాని ఆమె ఒంటరిగానే ఉంది. మాత ఏది? సునయనమాత మీ ఇద్దరినీ చూడమని నాతో చెప్పింది హెచ్చరికగా అన్నాను. సోమ ముఖాన్ని వెలిగించే నవ్వు లేదు. దాని స్థానంలో ఉదాసీనత చోటు చేసుకుంది. పాలిపోయిన ముఖంతో, వణుకుతున్న స్వరంతో సోమ నెమ్మదిగా, ఆమె గాఢ ధ్యాన స్థితిలో ఉంది. ఆమె చాలా ఉన్నత స్థితిలోనికి ప్రవేశించింది. అక్కడి నుంచి నేను ఆమెను తిరిగి తేలేను. నేను వచ్చినప్పటి నుంచి ఆమె కొంచెమైనా కదలకుండా రాయివలే నిశ్చలంగా కూర్చుని ఉంది. గబగబా వెళ్లి మహారాజుని రమ్మని చెప్పు. వచ్చేటప్పుడు కొన్ని పళ్ళు, నీరు తీసుకునిరా. ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు అవసరపడతాయి అంది. నేను మారు పలకకుండా వీలైనంత వేగంగా ఆ రాళ్ల మార్గంలో పరిగెడుతూ చెట్ల మధ్య దారి చేసుకుంటూ వెళ్లాను. నేను అరణ్యం చివరకు చేరేసరికి నా బట్టలు దేనికో పట్టుకున్నాయి. నేను దానిని తప్పించే లోపే నేల మీద పడిపోయాను. నా చీలమండ మెలితిరిగింది. నాకు ఏడుపు వచ్చింది ఆ నొప్పితో. ఇప్పుడు నేను ఆగకూడదు. మహారాజును తీసుకురావాలి. మాత, ఈ పని చేయడానికి కావలసిన శక్తిని ఇవ్వు అని ప్రార్థిస్తూ కాలు కదిల్చి అతి కష్టం మీద రాజప్రసాదం చేరుకున్నాను. అక్కడ వంటశాల నుంచి వస్తున్న కిరణ్ కనిపించాడు. మీనాక్షి, ఏం జరిగింది? నువ్వు ఎందుకు కుంటుతున్నావు? దెబ్బ తగిలిందా? ఆదరంగా అడిగాడు. నేను నా తల ఆడించి, నేను మహారాజును చూడాలి. ఆయన ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా అని అడిగాను. సభామందిరంలో అతిథులతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. వారు సాయంత్ర భోజనానికే సిద్ధంగా ఉన్నారు. అయితే మాత కోసం ఎదురు చూస్తున్నారు. అతను ఒక్క క్షణం ఆగి నా కాలు వైపుకు కిందకు చూశాడు. నీ పాదానికేమైంది? నువ్వు కుంటుతున్నావు. నీకు మహారాజుతో అవసరం ఉంటే మన పరిచారకులలో ఒకరిని ఆయన కోసం పంపుతాను. వద్దు వద్దు, నేను బాగానే ఉన్నాను. నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పి సభామందిరం వైపు వెళ్ళాను. దగ్గరగా వెళ్లేసరికి మాటలు వినబడుతున్నాయి. అయితే అంతకుముందు ఎప్పుడు పిలవనిదే నేను సొంతగా అక్కడికి వెళ్ళకపోవడం వలన తలుపు దగ్గర ఆగిపోయాను. లోపలికి వెళ్ళడానికి సంకోచం అనిపించినా మహారాజు అవసరం ఉంది. ఏం చెయ్యాలి అని తటపటాయిస్తూ ఉండగా మహారాజు లోనికి రమ్మని పిలిచారు. నేను స్థిరంగా నడవడానికి ప్రయత్నిస్తూ
లోపలికి వెళ్లి మహారాజుకు మిగిలిన ఋషులకు ప్రమాణం చేశాను. మీనాక్షి, నీకేమైంది? కుంటుతూ నడుస్తున్నావు అని అడిగారు మహారాజు. నేను గొడుగుతున్నట్లుగా, ఏమీ లేదు, మిమ్మల్ని తీసుకురమ్మని సోమ నన్ను కోరింది. ఆమె రాకుమారి సీతతో అడవిలో ఉంది. మీ రాక అత్యవసరం అంది అన్నాను. ఆయన ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగారు. నాకు తెలియదు, కాని త్వరగా రావాలని ఆమె చెప్పింది. మహారాజు కళ్ళు మూసుకొని కొంచెంసేపు ఉండిపోయారు. తరువాత కళ్ళు తెరిచి గొణుగుతున్నట్లు, నేను ఇలా జరుగుతుంది అనుకున్నాను. ఆమె తాను ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుందేమోనని చాలా కాలం నుంచి భయపడుతున్నాను. మహారాజు అక్కడ ఉన్న ఋషులను మన్నించమని కోరగా, ఋషి గార్గి, నేను కూడా మీతో రావచ్చునా అని అడిగారు. ఆయన సరే అన్నట్లు తల ఊపి ఉషను పిలిచి ఋషుల భోజనం సంగతి పురమాయించారు. అప్పటికి చీకటి పడడం వలన నలుగురు పరిచారకులను పిలిచి దీపాలను వెలిగించి దారి చూపుతూ నడవమన్నారు. నేను కొన్ని పండ్లు, నీరు తీసుకున్నాను. నా చీలమండ విపరీతంగా బాధపెడుతోంది. నేను ఆయనను సోమ వద్దకు తీసుకుని వెళ్ళాను. ఆమె అక్కడ లేదు. కాని నేను పిలిస్తే వచ్చి మమ్మల్ని సీత కదలకుండా పద్మాసనంలో కూర్చుని ఉన్న చోటుకు తీసుకుని వెళ్ళింది. సీత నిశ్చలంగా బాహ్యస్మృతి లేనట్లు కూర్చొని ఉంది. ఆమెను నేను ఆ విధంగా ఎన్నడూ చూడలేదు. ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిందేమోనన్న ఆలోచనతో నా గుండె దడదడా కొట్టుకుంది. బిగ్గరగా ఏడవబోయాను. కాని సోమ నా మీద చెయ్యి వేసి నన్ను ఆపింది. జనక మహారాజుతో సోమ, ఆమె శ్వాస తీసుకోవడం లేదు అని చెప్పింది. నేను మధ్యాహ్నం మాత్రమే వచ్చాను. కాని ఆమె ఉదయం నుంచి కనిపించలేదు. అప్పటి నుంచే ఇలా ఉంటుంది అనుకుంటున్నాను. మహారాజు ఒక మంత్రం చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళగా నేను సోమ కొంత దూరంలో నిలబడ్డాము. ఋషి గార్గి వేద మంత్రాలు చదవసాగారు. ఆయన ధ్యానము, గార్గి మంత్రపఠనము కొన్ని గంటల పాటు సాగింది. ఆ తరువాత మహారాజు లేచి ఋషులందర్నీ తీసుకురండి అని నాతో చెప్పారు. నేను ఆమెను వెనుకకు తీసుకురాలేను. బహుశా మేమందరము కలిసి ఆ ప్రయత్నం చేయగలము అని గంభీరంగా చెప్పారాయన. సోమ నా పరిస్థితిని చూసి నన్ను అక్కడే ఉండమని చెప్పి దారిలో వెలుగు కోసం 2 పరిచారకులను తీసుకుని రాజప్రాసాదం వైపు వెళ్ళింది. ఆ ఋషులకు జరిగింది ఏదీ తెలియక మహారాజు ఏమీ చెప్పకుండా అంత అకస్మాత్తుగా మాయమై ఇంకా రాలేదేమిటా అని, ఆలస్యం అవుతుంది కనుక వెళ్ళిపోదాం అనుకుంటూ అసహనంగా ఉన్నారు. అయితే సోమ వెళ్లి విచార స్వరముతో సీత పరిస్థితిని వివరించి మహారాజు వారిని అరణ్యానికి రమ్మన్నారు అని, సీత సమక్షంలోనే చర్చలు జరుపుదామన్నారని చెప్పేసరికి వారు అంగీకరించి సహాయం చేయటం కోసం త్వరపడ్డారు. మీరు అక్కడికి రావటం మా రాకుమారిని వెనుకకు తీసుకురాగలదని ఆశిస్తున్నాను అని సోమ చెప్పింది. ఆమె వారిని సీత పక్కనే కూర్చొని మహారాజు, గార్గీలు ధ్యానం చేస్తున్న చోటుకు తీసుకుని వచ్చింది. కొంతమంది పరిచారకులు పరుపులు, దీపాలు తీసుకుని వారి వెంట వెళ్లారు. 6 ఋషులు అర్ధవృత్తాకారంలో సీత చుట్టూ కూర్చొని వేదమంత్రాలు పఠించారు, ధ్యానం చేశారు. ఆపై వారి గ్రాహ్యతలను చర్చించారు. మళ్లీ మరంత ధ్యానం, చర్చలు కొనసాగాయి. ఒకానొక సమయంలో మహారాజు వారితో చర్చ ఆపి సీత ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన కూడా సెలవలే నిశ్చలంగా శ్వాస కూడా లేనట్లు కూర్చున్నారు. రాత్రంతా అలాగే గడిచింది. నేను ఒక చెట్టుకు ఆనుకొని అర్ధ నిద్రావస్థలోకి జారాను. అయితే రాత్రి గడిచే కొద్దీ నా కాలు నొప్పి పెరిగి నేను నిలబడలేకపోయాను. సోమ నా పరిస్థితిని చూసి నాకు పెద్ద దెబ్బ తగిలింది అని తెలుసుకుంది. నా కాలు చుట్టూ కట్టడానికి ఏదైనా ఉందేమోనని వెతికి చివరకు తన శాలువాను చించి నేను వద్దన్నా వినకుండా కాలుకు కట్టుకట్టింది. దాంతో నా నొప్పి కొంచెం తగ్గి నిద్రలోకి జారుకున్నాను. సూర్యోదయం కాగానే మళ్లీ మంత్రోచ్చారణ మొదలయ్యింది. పక్షుల కిలకిలలు దానికి తోడయ్యాయి. ఆ రెండూ కలిసి మధుర బృందగానాన్ని సృష్టించాయి. ఆ అలౌకిక దృశ్యం చూస్తూ నేను కళ్ళు తెరిచాను. ఉదయకాంతి కిరణాలు పచ్చటి ఆకులపైన పడి అద్భుతంగా మెరిశాయి. అడవిలో నేలపై లలితంగా మంచు పరుచుకుంది. ఈ అసాధారణ సమావేశాన్ని చూడడానికి అనేక చిన్న జంతువులు మా చుట్టూ చేరాయి. అదంతా మేము వేరే ఏదో లోకంలో ఉన్నట్లనిపించింది.
భూమిని దాటి అత్యంత మనోహరమైన లోకంలో ప్రవేశించినట్లుంది. నేను సీత మన లోకంలోకి తిరిగి వచ్చిందేమోనని చూశాను. కాని ఆమె ధ్యాన భంగిమలోనే ఉంది. మహారాజు ఇంకా గాఢ ధ్యాన స్థితిలోనే ఉన్నారు. కొంతసేపు మంత్రోచ్చారణ తరువాత ఆ రాత్రి తాము పొందిన అనుభవాలను ఋషులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఒక ఋషి తాను అంతకుముందు ఎప్పుడూ చేరని స్థితికి చేరాను అని చెప్పగా మరొకరు అవును అని సమర్థించారు. అప్పుడు మహారాజు మెల్లగా కళ్ళు తెరిచారు. ఆయన ముఖమంతా అపరిమిత ఆనందంతో నిండి ఉంది. ఋషులు తమ అనుభవాలను వివరిస్తుండగా ఆయన శ్రద్ధగా విన్నారు. హఠాత్తుగా నేను ఒక మార్పును చూశాను. మాత తన భంగిమ కొద్దిగా మార్చింది. ఆమె చేతులలోని ఈ చిన్న మార్పును అందరూ గమనించారు. అందరూ మాట్లాడకుండా ఆ వైపుకు తిరిగారు. మళ్ళీ కొంతసేపు ఆమె కదలలేదు. ఎట్టకేలకు ఆమె కళ్ళు తెరిచింది. మొదటగా ఆమె మహారాజును చూసి నవ్వింది. కళ్ళు విప్పార్చి ప్రేమ ప్రసరించింది. తండ్రి, మీరు ఇక్కడ ఉన్నారా అంది. అంతవరకు ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు నెమ్మదిగా తల ఊపి చాలా మెల్లగా, మేమందరము ఇక్కడే ఉన్నాం సీత. నువ్వు మా దగ్గరకు రాలేవు కనుక మేమే ఇక్కడకు వచ్చి నీ ఆనందాతిశయంలో పాలు పంచుకున్నాం. సీత చుట్టూ చూసి అందరూ ఉండడంతో ఆశ్చర్యపోయింది. ఏం జరిగిందో ఊహించలేకపోయింది. దాంతో మహారాజు, నువ్వు ఇక్కడకు నిన్న ఉదయం వచ్చి గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళావు. సోమ నిన్ను లేపలేకపోయింది. నేను కూడా. దాంతో నిన్న వచ్చిన ఋషులందరినీ ఇక్కడ నువ్వు ఉన్న చోటుకు తీసుకుని వచ్చాను అని కొనసాగించారు. కొంతసేపు అందరూ మౌనంగా తమ తమ అంతరానుభూతులను ఆస్వాదిస్తున్నట్లు ఉండిపోయారు. సీత పండ్ల బుట్టను, నీటి కూజాను చూసింది. గత రాత్రి తాను వారికి భోజనం వడ్డించలేనందుకు ఋషులను మన్నించమని కోరి నెమ్మదిగా లేచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు, కొంచెం నీళ్లు ఇచ్చింది. దాంతో మహారాజు సేవకులతో ఋషులందరినీ ఉదయ భోజనం కోసం రాజప్రాసాదానికి తీసుకుని వెళ్ళమని చెప్పారు. నేను తర్వాత వస్తాను అని అన్నారు. నేను లేవబోతే నొప్పి చేసింది. మాత అది గమనించి నన్ను సోమ వెనుక ఉండు, ఆమె మందు రాస్తుంది అని చెప్పింది. అందరూ వెళ్ళిపోయిన తరువాత ఆయన మృదువుగా, నా తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నిన్ను నేను ప్రాణమయ లోకంలో ఎక్కడా కనుక్కోలేకపోయాను అని అడిగారు. సీత మామూలుగా వదిలిచ్చింది. అతని వద్దకు. ఎవరి వద్దకు? ఆయన అడిగారు. నేను వివాహం చేసుకోబోయే వారి వద్దకు. ఆయనే నన్ను వెనక్కు తీసుకుని వచ్చారు. త్వరలోనే మనము తిరిగి కలుస్తామని ఆయన పలకగానే ఈ శరీరంలో మళ్లీ జీవం వచ్చింది. ఆయన కనుక వచ్చి ఉండకపోతే నేను చైతన్య మహాసముద్రంలో లీనమైపోయేదాన్ని. మహారాజు గాఢ ఉద్వేగికతతో నిన్ను ఈ ప్రపంచానికి తిరిగి తీసుకుని వచ్చినందుకు ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు సంపూర్ణత్వంలోనికి అదృశ్యమై ఉంటావని, మా సీత ఇక ఎప్పటికీ మాతో ఉండదు అని నేను భయపడ్డాను. నేను దానికి సిద్ధంగా లేను అన్నారు. సీత నవ్వింది. ముందుగా మీ అనుమతి తీసుకోకుండా నేను వెళ్ళను అని మీకు తెలుసు. నన్ను ఈ భూమి మీదకు పిలిచింది మీరే, విడుదల చేయవలసింది మీరే అని సీత ఆ అడవిలో తన తండ్రికి మాట ఇచ్చింది. మహారాజు నవ్వి, పద, మన అతిథులతో కలిసి మనం కూడా కొంచెం ఆహారం తీసుకుందాం అన్నారు. మీరు వెళ్ళండి తండ్రి, నేను ముందుగా మీనాక్షి పాదం గాయం సంగతి చూడాలి. ఆయన వెళ్ళడానికి లేవగానే మీరు కూడా ఆ ఆనంద మహాసముద్రంలో మునగడం నేను చూశాను అని నవ్వింది. ఆయన అభివందనం చేసి గంభీరంగా బదులు పలుకుతూ, రాత్రి నీ సమక్షంలో నేను పొందిన అనుభవాన్ని ఏ ఋషి పొంది ఉండడు. నువ్వు నా కుమార్తెవు అయి ఉండకపోతే నేను... తండ్రి, ఇంకేమీ మాట్లాడకండి అంది సీత ఆయనను ప్రేమగా చూస్తూ. రాత్రి మీ వద్దకు వచ్చింది మీ అనేక సంవత్సరాల కృషి ఫలితం. మహారాజు ఆమెను వదిలి వెళ్ళడానికి ఇష్టంగా లేరు. కానీ మాత నవ్వి, విచారపడకండి తండ్రి, నేను మీకు మాట ఇచ్చాను, ఇక్కడ నుంచి మాయమవ్వను అంది. అయితే నేను మన అతిథులను కలవడానికి వెళతాను. కానీ ఎక్కువసేపు ఉండకు, మీ అమ్మ నిన్ను చూడాలని ఆతృత పడుతోంది. ఆయన వెళ్ళిన తరువాత సోమతో తనకు కావలసిన మొక్క వివరాలు, అది ఎక్కడ దొరుకుతుందో చెప్పి తీసుకొని రమ్మని పంపింది. తరువాత ఆమె వచ్చి సోమ కట్టిన కట్టు విప్పతీసింది.
నేను నా కాలును లాక్కోబోతుంటే ఆమె గట్టిగా పట్టుకొని వదల్లేదు. వద్దు మాత, అదేం పెద్దది కాదు. నిజంగా కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. నువ్వు రాత్రంతా విశ్రాంతి తీసుకునే ఉన్నావు. కానీ ఎంత వాపు ఉందో చూడు. ఈ మందు పనిచేస్తుంది. ఇప్పుడు నా చీలమండ దాని సహజ పరిణామానికి రెండింతలు ఉండి భరించలేని నొప్పిగా ఉంది. నేను నా ఏడుపును ఆపుకోలేకపోతున్నాను. మాత, నేను మీ సేవకురాలిని. నెమ్మదిగా గొణుగుతూ నా కాలును లాక్కోవడానికి ప్రయత్నించాను. మీనాక్షి, నేను ప్రపంచ సేవకురాలిని. నాకు బాగు చేయటం వచ్చి కూడా నీ గాయం పట్ల శ్రద్ధ తీసుకోకుండా ఎలా ఉండగలను? జరిగిన దానికి నన్ను క్షమించండి మాత. ఏం జరిగినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోను. క్షమాపణ ఎందుకు మీనాక్షి? పడిపోవడం అనేది నీ తప్పు కాదు. అది నా దురదృష్టం మాత. దురదృష్టం కొద్దీ పడ్డాను. నేను పుట్టినప్పటి నుండి దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది. దురదృష్టమా? ఆమె ఆగి నా వైపు ఆలోచనాపూర్వకంగా చూస్తూ, అవును, శాపం. అది నిజమే. కానీ నువ్వు దానికి లొంగిపోకూడదు మీనాక్షి అంది. మాత, శాపమా? ఆమె మాటలతో సందిగ్ధానికి గురి అయిన నేను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను. ఆమె వెంటనే సమాధానం ఇవ్వలేదు. కానీ కొన్ని క్షణాలు ఆగి, మీ నాన్న నీతో ఎప్పుడూ చెప్పి ఉండడు. బహుశా చెప్పకపోవడమే మేలు అనుకుని ఉంటాడు అంది. ఆమె దేనిని గురించి మాట్లాడుతుందో తెలియక నేను మౌనంగా ఉన్నాను. ఆమె ఇంకేదో చెప్పబోతున్నట్లు కనిపించింది. కొన్ని క్షణాల తరువాత ఆమె దయా శ్రద్ధలు కలిసి ప్రకాశిస్తున్న కళ్లతో నా వైపు చూసింది. నీ తండ్రి మరణం తరతరాల క్రిందట మీ కుటుంబం పొందిన శాపం వలన సంభవించింది. దాంట్లో నువ్వు చేసింది ఏమీ లేదు. నేను ఆమె వైపు కన్నార్పకుండా చూశాను. నాకు తెలియంది ఏదో విషయం గురించి ఆమె మాట్లాడడం నన్ను సందిగ్ధానికి గురిచేసింది. ఆమె మాటలకు నేను కలవరపడ్డాను. కానీ నాలో చెలరేగే ఉద్వేగాలను బయటకు కనబడకుండా ఉంచటానికి ప్రయత్నించాను. ఆమె తన మాటలు కొనసాగించింది. 5 తరాల క్రితం ఒక గొప్ప యోగి మీ పూర్వీకులను శపించాడు. ఆ శాపం 5 తరాల వరకు కొనసాగుతుంది. దాని ప్రభావానికి గురి అయిన చివరి వ్యక్తివి నువ్వే. మీ నాన్న ఆ శాపం నుంచి నిన్ను బయటపడేయాలని తన సాయశక్తులా ప్రయత్నించాడు. కానీ జరిగిన దానికి తండ్రిగారు కూడా ఏమీ చేయలేరు. ఒక గొప్ప ఋషి శపిస్తే అది తిప్పి కొట్టబడదు. ఆ మాటల శక్తి ప్రకంపనలు ప్రాణమయ లోకాలలో ప్రయాణించి సంకల్పించిన ప్రభావాన్ని తెస్తాయి. నాకు ఆ విషయం సరిగ్గా అర్థం కాక నమ్మలేనట్లు, శాపమా మాత అన్నాను. ఆమె తలూపింది. 5 తరాలా అని అడుగగా ఆమె మళ్లీ తలూపింది. నా స్వరం వణుకుతుండగా, ఎందుకు? తమ వారసులు కూడా ఈ శాపానికి గురి అవ్వవలసినంత తప్పిదం మా పూర్వీకులు ఏమి చేసి ఉంటారు అని వణికే స్వరంతో అడిగాను. ఆమె కొంతసేపు మాట్లాడలేదు. కానీ చివరిగా, ఒకానొక ఋషి రక్షణలో ఉన్న కుటుంబానికి చెందిన ఒక యువతి పట్ల దుష్ప్రవర్తన, ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా గొప్ప అతిక్రమణ అంది. నేను నమ్మలేకపోయాను. అప్పటి నుంచి మీ కుటుంబం సమాజానికి దూరమై భూములు, తమకున్న ప్రతి దానిని కోల్పోయింది. వారు వెలివేయబడ్డారు. కానీ జనక వంశీయులు శాపానికి గురి అయిన వ్యక్తి యొక్క కుమారుడిని, అంటే మీ ముత్తాతను పరిచారకునిగా తీసుకున్నారు. ఆయన దుర్భరమైన జీవితం గడిపారు. మీ తాత కూడా అంతే. మీ నాన్న దగ్గరకు వచ్చేసరికి ఆ శాపం బలహీనపడింది. కాని ఆయనకు తీవ్ర విషాదం. నీ తల్లి, సోదరులను కోల్పోవడమనే దురదృష్టం మిగిలింది. సోదరుడా? మళ్లీ అపనమ్మకంగా అడిగాను. నాకు ఒక సోదరుడు ఉన్నాడన్న సంగతే తెలియదే. వీటిలో ఏదీ నాకు తెలియదు. నీకు ఒక అన్న ఉండేవాడు. నువ్వు పుట్టిన కొద్ది కాలానికే నదిలో మునిగిపోయాడు. అతనికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ అమ్మ నదీ స్నానానికి వెళుతూ అతనిని కూడా తీసుకుని వెళ్ళింది. అతను ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. విచారంలో మునిగిపోయిన మీ తల్లి తనను తాను క్షమించలేక ఒకరోజు నదిలో మునిగిపోయింది. నేను పుట్టిన తరువాత మా అమ్మ సహజ మరణానికి గురి అయింది అనుకున్నాను అని నేను గొణిగాను. మా నాన్న నాకు
ఒక అన్న ఉన్నాడన్న సంగతి ఎప్పుడూ చెప్పలేదు. అయితే అందుకే నన్ను నది వద్దకు వెళ్ళనిచ్చేవాడు కాదేమో. నా తల్లి గురించి కూడా ఎప్పుడూ మాట్లాడన్నది అందుకేనేమో. నేను ఆయన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. కఠినంగా ఉంటాడు అనుకునేదాన్ని. దానిని ప్రేమ లేకపోవడంగా భావించేదాన్నే తప్ప కుటుంబాన్ని కోల్పోయిన విచారం అని తెలుసుకోలేకపోయాను. మాత తలూపింది. నిన్ను శాపం నుంచి తప్పించడం కోసం మీ నాన్న అన్ని విధాలుగానూ ప్రయత్నించాడు. అతను మరణశయ్యపై ఉండగా మా తండ్రి అతనిని చూడడానికి వెళ్ళి ఆశీర్వదించి, నీ చివరి కోరిక చెప్పు తీరుస్తాను అనగా మీ నాన్న నిన్ను జాగ్రత్తగా చూడమని కోరాడు. జనక కుటుంబం మిమ్మల్ని ఎప్పుడూ జాగ్రత్తగానే చూస్తుంది. దానితో పాటు ఆ శాపాన్ని తగ్గించడానికి మాట ఇచ్చారు నాన్నగారు. నా తండ్రి నా పెళ్లి ఎందుకు నిరాకరించాడో దీనివల్ల తెలుస్తోంది. ఆయన ఎప్పుడూ పెళ్లి వల్ల విచారం తప్ప నీకేమీ రాదని చెప్పేవాడు. అది అతని దురవగాహన మీనాక్షి. నీ పిల్లలు శాపానికి లోబడేవారు కాదు. ఆ ప్రభావం కలిగిన చివరి వ్యక్తివి నీవే. అందుకే ఆ రోజు మహారాజు నది వద్దకు వచ్చి ఉంటారు. నేను నదిలో కొట్టుకుంటున్నప్పుడు నది ఒడ్డున నిలబడి మహారాజు అలను నన్ను పైకి విసిరివేయమని ఆదేశించడం జ్ఞాపకం చేసుకున్నాను. మాత అవునని తలూపి, తండ్రిగారు నాకు ఆ కథ చెప్పారు. అది నువ్వు మరణించవలసిన సమయం అన్నారు. నీ అన్నను అమ్మను తనలోకి తీసుకున్నట్లే నది నిన్ను కూడా తీసుకోవడానికి ప్రయత్నించింది. మీ నాన్నకు నిన్ను రక్షిస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆ మాట శాపం యొక్క శక్తిని ఎదుర్కొంది. మాత కొంచెం సేపు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడింది. నీకు జ్ఞాపకం ఉందా? నేను చాలా చిన్నదానిగా ఉన్నప్పుడు మనమిద్దరము తోటలోని కూర్చుని ఉండగా నిన్ను ఒక మేఘం చుట్టుముట్టడం నేను చూశాను. నేను దానిని తీసివేయడానికి ప్రయత్నించాను, కానీ తీసివేయలేకపోయాను. నేను ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలను అర్థం చేసుకోలేకపోవడాన్ని గుర్తు తెచ్చుకుంటూ తలూపాను. నేను ఈ విషయం తండ్రి గారితో చెప్పినప్పుడు ఆయన మీ కుటుంబానికి ఇవ్వబడిన శాపం గురించి చెప్పి, నువ్వు దాదాపు దాని నుంచి బయటపడిపోయావని అన్నారు. నీ తండ్రి ముందుగా మరణించడం వల్ల వచ్చిన విచారం ఒక్కటే మిగిలిన భాగం. ఆయన నీపై దాని ప్రభావాన్ని బలహీనపరచడంలో కృతకృత్యుడయ్యాడు. కానీ మాత, మాకు ఎవరో తెలియని పూర్వీకుల దుశ్చర్యల వల్ల అది ఎంత తీవ్రమైనదైనా కాని నేను నా తండ్రి శిక్షించబడడం ఎంత అన్యాయం మాత. నువ్వు చెప్పింది నిజమే మీనాక్షి. తండ్రి గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను కూడా సరిగ్గా ఇలాగే అన్నాను. ఆయనను నేను ఒక ఋషికి ఒక వ్యక్తి అదృష్టాన్ని అదుపు చేసే శక్తి ఇచ్చే బదులు సమాజమంతా కూర్చొని తీర్పు ఇవ్వడం మేలు కదా అని అడిగాను. ఆయన సమాజం ఈ బాధ్యతను స్వీకరించటానికి అప్పటికింకా సిద్ధంగా లేదని, అయితే ఏదో ఒక రోజు అలా జరుగుతుందని అన్నారు. పూర్వకాలంలో నియమాలు ఋషుల మాటల ద్వారా అమలు జరపబడేవి. కానీ ఇప్పుడు చాలా మంది ఋషులు తన సొంత ఆసక్తితో నిండి ఆ పరిధులు దాటుతున్నారు. ఆ మాటలు చెబుతుండగా మాత సుదూర తీరాన్ని తదేకంగా చూస్తూ న్యాయాన్ని అనుసరించడానికి మరో మార్గాన్ని సిద్ధం చేయడానికి నిశ్చయించుకున్నట్లుగా కనబడింది. ఆ తరువాత తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా, తమ శాపాల ద్వారా ఋషుల వల్ల అనేక అన్యాయాలు జరిగాయని విన్నాను. వారు తెలివైన వారైనప్పటికీ వారికి కూడా ఉద్వేగాలు, ఎంపికలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. కొందరు మాత్రమే దానిని దాటి ఎదగగలిగారు. వారు తమ వ్యక్తిగత అనుభూతులను దాటిన తరువాత మాత్రమే నిజమైన న్యాయాన్ని అమలు చేయగలరు. అటువంటి వ్యక్తిని కలుసుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. నాకు తెలిసినంతలో తండ్రిగారు దానికి సన్నిహితంగా ఉన్నారు. మాత మాటలు పూర్తిగా అర్థమైనప్పుడు నేను పెద్ద కుదుపుకు గురి అయ్యాను. నేను నా తల తిప్పేసరికి సోమ ఔషధ మొక్కల బుట్టతో దగ్గరగా నిలబడి ఉంది. మళ్ళీ నా మనసు నా నొప్పి వైపు మళ్ళింది. మాత అది చూసి సోమ నుంచి మొక్కలు తీసుకుంది. ఒక రాయితో వాటిని నూరి నూనెను పిండింది. తరువాత సోమను ఆ నూనె నా చీలమండకు రాయమని చెప్పింది. ఇప్పుడు నీ కాలుకి విశ్రాంతినివ్వు. ఈ నూనెను ప్రతి కొన్ని గంటలకు ఒకసారి రాస్తూ ఉంటే కొన్ని రోజుల్లో నీ కాలు మెరుగవుతుంది.
ఆ తరువాత ఆమె సోమ వైపు తిరిగి రాజప్రాసాదానికి వెళ్ళి కిరణ్ కనబడతాడేమో చూసి అతనిని వెంటనే రమ్మని చెప్పు అంది. ఆ తరువాత నా వైపు తిరిగి కిరణ్ నీకు రాజభవనానికి రావడంలో తోడ్పడతాడు, కాదనబోకు అంది. కాని మాత, నేను నిలబడగలను అంటూ లేవడానికి ప్రయత్నించి పడిపోయాను. నా కాలు బరువును ఏమాత్రం మోయలేకపోయింది. నువ్వు నా మాట వినవా? ఆశ్చర్యంగా అంది సీత. కనీసం ఒకరోజు నువ్వు కదలకుండా ఉండాలి. తొందరలోనే సోమ కిరణ్తో పాటు అక్కడికి వచ్చింది. నా స్థితిని చూడగానే అతని ముఖంలో జాగ్రత్తగా ఉండాలి అన్న సూచన కనబడింది. ఆమె బాగవుతుంది, విచారపడకు కిరణ్. కానీ నువ్వు నీ వీపు మీద మోసుకొని ఆమెను గదికి తీసుకుని వెళ్ళాలి. ఆమె రేపొద్దున్న వరకు కాలు కింద పెట్టకూడదు. సోమ, ఆ నూనెను ఈ రోజంతా ఆమె కాలికి రాస్తూనే ఉండాలి అని చెప్పింది. కిరణ్ నన్ను ఎత్తుకోబోయినప్పుడు నేను వెనుకకు వంగాను. నా తండ్రి తప్ప వేరే ఏ మగమనిషి నన్నింతవరకు తాకకపోవడంతో నేను ఎదురు తిరిగాను. మాత నాతో, అతను కిరణ్, అందుకే నేను అతనిని పిలిచాను. అతను నీకు బాగా తెలుసు, నీ సోదరుని వంటివాడు, తిరస్కరించకు, రేపటికి బాగైపోతావు అని నాతో మెల్లగా చెప్పింది. మేము వెళుతూ ఉండగా మాత మళ్ళీ పగలు రాత్రి ధ్యానం చేసిన చోట కూర్చుంది. మాత, సోమ ఎదిరించినట్లుగా మీరు రావడం లేదా? మీరు నిన్న పొద్దున్నుంచి ఏమీ తినలేదు అంది. మాత నవ్వి, కంగారు పడకు సోమ, నేను మళ్ళీ మాయమవ్వను. కానీ నేను తిరిగి వచ్చే ముందు ఇక్కడ కొంతసేపు ఒంటరిగా ఉండడం అవసరం. ఎక్కువసేపు ఉండనులే అంది. అంతలోనే ఆమె ముఖం గంభీరంగా మారింది. సోమ ఇంక వెళ్ళడానికి సందేహిస్తుంటే మాత వెళ్ళమని సైగ చేసింది. నేను త్వరలోనే వస్తాను అని చెప్పింది. మేము ఆజ్ఞను పాలించడం తప్ప మరేమీ చేయలేక ఆమె లేకుండానే రాజప్రాసాదం వైపు నడిచాము. ఆమె చెప్పినట్లే కొంచెం సేపటిలో రాజప్రాసాదంలో మాత ప్రత్యక్షమైంది. ఆమెలో ఏదో మార్పు సంభవించింది అని మాకు తెలుస్తోంది. కాని ఆమె నాకు వెల్లడి చేసిన విషయాల వల్ల నా మనసు వికలమవడంతో నేను దాని పట్ల శ్రద్ధ చూపలేదు. నేను నా గదిలో ఒంటరిగా కూర్చొని నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంటే అనేక సంఘటనలు ఇప్పుడు స్పష్టమయ్యాయి. మా నాన్న చెప్పిన మాటలు అర్థవంతంగా అనిపించాయి. నేను ఒక శాపగ్రస్తుని వారసురాలుని అని గుర్తించడం, ఒక దుర్మార్గుని వంశానికి చెందిన దానిని అని తెలుసుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. కొంతమంది మహారాజులు శాపగ్రస్తుల పట్ల కూడా దయతో ఉంటారని తెలిసింది. జనకుని కుటుంబపు ద్రాతృత్వం వలన మేము ఈ విధంగా ఉండగలిగాము. వారు లేకపోతే మాకు ఏమయ్యేది? కొన్ని గంటల తరువాత సోమ మందు రాయడానికి వచ్చి నేను విచారంగా ఉండడం చూసింది. నా కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి. బాగా ఏడవడం వల్ల ఉబ్బి ఎర్రబారిన కళ్ళను ఆమె నుంచి దాచే ప్రయత్నం చేయలేదు. మీనాక్షి, నీకింకా చాలా నొప్పిగా ఉందా? అడిగింది ఆమె. నేను తల పొంకించి ఊరుకున్నాను. మాతకు నాకు జరిగిన సంభాషణను ఆమె ఎంతవరకు విన్నదో నాకు తెలియదు. కనుక నా పరిస్థితిని ఎలా వివరించాలో నాకు తెలియలేదు. దానికి తోడు మాత మాటలు తలుచుకోగానే అవి నన్ను మరింత బాధించాయి. మా కుటుంబం శాపగ్రస్తమైనది. మా పూర్వీకులు చేసిన దుశ్చర్యలకు మా తాత, మా నాన్న, నేను బదులు చెల్లించవలసి వచ్చింది. మీనాక్షి, మాత చెప్పిన దానివల్ల నువ్వు ఈ విధంగా ఉన్నావా అని మృదువుగా అడిగింది సోమ. నేను తల ఊపి, నువ్వు విన్నావా అని అడిగాను. అవును, నేను దాంట్లో కొంత విన్నాను. మాత ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుందని నీకు తెలుసు. ఆమె నీకు ఇది చెప్పింది అంటే అక్కడ ఒక గొప్ప లక్ష్యం ఉంది. బహుశా ఈ శాపాన్ని నువ్వు గొప్ప ఆశీర్వచనంగా చూడాలని చెప్పడం కావచ్చు. నీ పూర్వీకులు శాపానికి గురి కాకపోతే మిమ్మల్ని జనక కుటుంబం ఆదరించి ఉండేది కాదు. అప్పుడు నువ్వు జనక మహారాజు రక్షణలో ఉండేదానివి కాదు. మీ నాన్న ఈ శాపంతో జీవించకపోతే ఆయన నిన్ను చూసుకోమని మహారాజును అడిగి ఉండేవాడు కాదు. ముఖ్యంగా నువ్వు మాత సేవలో ఉండేదానివి కాదు. ఆమెను సేవించడం కంటే గొప్ప ఆశీర్వాదం ఉంటుందా? నేను నా కళ్ళను తుడుచుకొని, నువ్వు చెప్పింది సరైనదే సోమ. బాల్యం నుంచి మా కుటుంబానికి పట్టిన దురదృష్టం గురించి వింటూనే ఉన్నాను.
అదేమిటో నాకిప్పుడు అర్థమయింది. దానిని వివరించి మాత మంచి పనే చేసింది. ఈ రహస్యాన్ని దాచి ఉంచినందుకు మా నాన్నను తప్పుపట్టను. నాకు దీన్ని వివరించడం వల్ల ఆయన తన హుందాతనాన్ని పోగొట్టుకునేవాడేమో. నువ్వు చెప్పింది కూడా ఎంతో మంచిదే. నా జీవితం తిరిగిన మలుపు గురించి నేనేమీ ఫిర్యాదు చేయను. ఈ పరివార కృత్యాల్లో సేవ చేయడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వచనం. అంతేకాక సీతామాతను సేవించడం అనేది ఎవరైనా కోరుకోగల గొప్ప బహుమతి. మేమిద్దరము కొంతసేపు మౌనంగా ఉన్నాము. ఆ తరువాత ఈరోజు నేను అర్థం చేసుకోలేనిది ఎంతో జరిగింది అని చెప్పాను. అవును, అది నిజమే. మాత ఒక నూతన అధ్యాయంలోనికి ప్రవేశించింది. దానికి మనమే సాక్షులం. అయితే అది ఒక అద్భుతమైన పురోభివృద్ధి. ఇప్పుడు ఆమె నుంచి వెలువడుతున్న కాంతిని నువ్వు చూడలేదా? ఆమె చైతన్యం మొత్తం ప్రకాశిస్తోంది. నేను నవ్వాను. ఇతరులు చూడలేని దానిని నువ్వు చూడగలుగుతున్నావు సోమా అని. నవ్వటం ఇప్పుడు సోమవంతైంది. మాతను అనుసరించే సమృద్ధిని నువ్వు గమనించలేదని నాకు చెప్పకు మీనాక్షి. ఆమె నడిచే మార్గంలో పువ్వులెలా అపరిమితంగా పూస్తాయో, ఆమె ఉనికి ఉన్న చోట చెట్లు ఫలాలను ఎంత సమృద్ధిగా ఇస్తాయో నువ్వు గమనించలేదా? ఇది మాత యొక్క మార్మికతలోని భాగం. నీకు మాత్రమే దీనిని చూడగలిగిన కళ్ళున్నాయి. నేను నీ దర్శనాన్ని నమ్ముతాను. నీ ద్వారానే నేను మాత గురించి కొంత తెలుసుకోగలిగాను అన్నాను నేను. మీనాక్షి, ఆమె ప్రకృతి. ప్రకృతియే స్వయంగా మానవ శరీరం ధరించింది. అదే ఆమె. ఆమె ఉన్న చోట ప్రకృతి నర్తిస్తుంది. ఇప్పుడు అది మరింత స్పష్టమవుతుంది. మీనాక్షి, ఆమె ప్రకృతి. ప్రకృతియే స్వయంగా మానవ శరీరం ధరించింది. అదే ఆమె. ఆమె ఉన్న చోట ప్రకృతి నర్తిస్తుంది. ఇప్పుడు అది మరింత స్పష్టమవుతుంది. నేను నవ్వాను. మనందరిలోనూ నువ్వు మాత్రమే ఆమెను అర్థం చేసుకోగలవు సోమా. నా వల్ల కాదు. కానీ నేను ఆమెకు సేవ చేస్తాను. ఆమెను ప్రేమిస్తాను. దాంతో తృప్తి పడతాను. అడవిలో ఆ రాత్రి తరువాత ఆమె ఒక నూతన వాయువుని ఏదో తీసుకున్నట్లు, వర్ణనాతీతమైనది ఏదో సంభవించి ఆమె లోపల ఒక నూతన పరిణితి మాత్రం సంభవించింది. కొన్ని వారాల తరువాత నేను సునైనమాత మందిరంలో ఆమె వస్తువులను సర్దుతుండగా మహారాజు ప్రవేశించారు. నేను బయటకు వెళ్లాలేమో అనన్న సూచన కోసం ఎదురుచూశాను. అటువంటిదేమీ లేకపోవడంతో నా పని కొనసాగించాను. కొంతసేపు సునైనమాత మహారాజుకు పరిపాలనా విషయంలో సహాయం చేశారు. ఆమె ఈ జ్ఞానాన్ని మాతకు విజయవంతంగా అందించేది. మహారాజు అరణ్యంలో ఎక్కువ కాలం ఉండడం కోసం ఎప్పుడూ ఆయన కోరిక ప్రకారం ఎవరో ఒకరు రాజ్య వ్యవహారాలు చక్కబెట్టాలి. సునైన మాత యొక్క అంతరావబోధ వివేకాన్ని గుర్తించి తరచూ ఆమె సలహా తీసుకునేది. రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయం పట్ల మాత ఆసక్తి చూపి నిర్ణయాలు తీసుకోవడంలోనూ తన వినూత్న సృజనాత్మక అభిప్రాయాలను వెల్లడించేది. ఈవేళ జనక మహారాజు మాత వెళ్ళడానికి సునైన మాతను సిద్ధం చేస్తున్నారు. సీతకు యుక్త వయసు వస్తోంది కనుక మనం ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. ఆమె నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కోవాలని తెలిసే నిదానంగా చెప్పారు మహారాజు. సునైన మాత ఇష్టం లేనట్లు చూసి తొందరెందుకు అని అడిగింది. ఇప్పుడు ఆమె శిక్షణ పూర్తయింది. ఆమె సిద్ధంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. కానీ నేనలా అనుకోవడం లేదు. ఎదురు తిరిగింది సునైన మాత. ఎప్పటికైనా అనుకుంటావా అని జనక మహారాజు అన్నారు. మీరిప్పుడు గ్రామ పరిపాలనా సంస్థని ఏర్పాటు చేస్తున్నారు. ఆమెను కూడా వాటిలో పాలు పంచుకొని నేర్చుకోమనండి. అప్పుడు చూద్దాం, ఆమె నెమ్మదిగా చెప్పింది. మంచి మాట చెప్పావు, అంగీకరించారు మహారాజు. మనము త్వరలోనే గ్రామ పరిపాలనా సంస్థను ఏర్పాటు చేద్దాం. కానీ నువ్వు నేనే ఆ పని చేద్దాం. ఎందుకంటే ఆమె వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతోంది అని నాకు అనిపిస్తోంది. జనక మహారాజు పరిపాలన నుంచి ఉపసంహరించుకునే కొద్దీ ప్రతి గ్రామంలోనూ గ్రామ పరిపాలనా సంస్థను ఏర్పాటు చేస్తే గ్రామస్తులే తమ స్థానిక విషయాలను చూసుకుంటారు అని ఆయన భావించారు. ఇది కొత్త విషయం కనుక మొదట్లో మంత్రులు అంగీకరించలేదు. కానీ మహారాజు వాటి ప్రాధాన్యతను నొక్కి చెప్పేవారు. ఆయన ప్రజలు తమను తాము పరిపాలించుకోవటం నేర్చుకోవాలి అని పదే పదే చెప్పటం నేను విన్నాను.
అయితే వారు సిద్ధంగా లేరు అన్నదే తరచూ వచ్చే సమాధానం. అప్పుడు మనం వారికి సహాయం చేయాలి. సిద్ధంగా ఉండు. భవిష్యత్తు మార్గం అదే. ప్రజలు తమ సమూహపు విషయాలను తామే చూసుకోవాలి. ఆశ్రమాలు కూడా ఈ ఆలోచనను ఇష్టపడలేదు. ఒకసారి ఆశ్రమ అధినేతల సమావేశంలో ఈ విషయం చర్చించబడింది. చర్చ తీవ్ర స్థాయికి చేరినప్పుడు మహారాజు సీత వైపు తిరిగి ఆమె అభిప్రాయం అడిగారు. సోమ, నేను ఆ తలుపు వద్ద సాయంత్రపు భోజనం తేవడానికి నిలబడి ఉన్నాము. సీత కొంచెం సేపు మౌనంగా ఆలోచనలో పడింది. ఆ తరువాత, ఇప్పటి వరకు న్యాయం అనేది తరచుగా ఋషులతో, వారి ఆశీస్సులు, శాపాలతో పాలించబడేది. ఇక మీదట అది కొనసాగకూడదు. ఆమె విచారం ధ్వనిస్తున్న స్వరంతో చెప్పింది. అనేక మంది అమాయకులు దీనికి బలైపోయారు. ఖచ్చితంగా మనం ఇంకొక మార్గం కనుగొనగలం. ఈ పరిపాలనా సంస్థలు న్యాయపాలనకు దోహదం చేస్తాయి. ఇది ఋషుల అధికారాన్ని తగ్గిస్తుందని సీత గుర్తించింది. వారి శాపాలు ప్రజలను వారంటే భయపడేటట్లు చేస్తాయి. అందుకని ఆమె ఇలా ఇంకా అంది. న్యాయానికి మార్గం భయపెట్టడం కాదు. ప్రజలు తమ దుశ్చర్యలతో వ్యవహరించడంలో ఉన్నత విధానం ఏదో నిర్ణయించుకునే వీలు కల్పించి తప్పడడుగు వేసేవారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం ఉత్తమమైనది అని నేను అనుకుంటున్నాను. అది చాలా ముఖ్యం. శాపం వెనక్కి తీసుకోబడదు. కానీ ఎవరైనా తమను తాము మార్చుకోవాలని పశ్చాత్తాప పడినప్పుడు శిక్షను వెనక్కు మరల్చవచ్చు. సీత ఏమైనా చెప్పినప్పుడు ఋషులలో ఎవరైనా చాలా అరుదుగా అభ్యంతరం చెప్పేవారు. కానీ ఈ సందర్భంలో కొంతమంది తప్ప మిగిలిన వారందరూ దీనిని ఎదిరించారు. మహారాజు మధ్యలో కల్పించుకొని వారితో గట్టిగా మాట్లాడారు. నేను సీతతో పూర్తిగా అంగీకరిస్తున్నాను. అయితే సమాజం దీనికి ఇంకా సిద్ధపడలేదు. మనం ఈ గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి తమ స్థానిక విషయాల పట్ల కొంత బాధ్యత అప్పచెప్పి ప్రయత్నిద్దాం. ఇది ఆరంభం మాత్రమే. ఈ నూతన ఏర్పాటు వల్ల మంత్రులు, ఆశ్రమ అధినేతల అధికారం ఏమాత్రమూ సన్నగిల్లదని హామీ ఇచ్చారు. మంత్రులు ఈ కొత్త పరిపాలనా సంస్థలను పర్యవేక్షిస్తారని, ఆశ్రమాలు సమాజపు ధర్మాన్ని పర్యవేక్షిస్తాయని తెలిపారు. కనీసం అప్పుడైనా శాపపు శక్తి యథాతథంగా ఉంటుంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 4వ అధ్యాయమైన సోమ ఆగమనం పూర్తయింది. రేపటి నుంచి 5వ అధ్యాయమైన సీతా కళ్యాణం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.